హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి గజ్వేల్ వెళ్తున్నా. ఎందుకంటే మా సిస్టర్ కోసం ఒక మొబైల్ తీసుకోవడానికి. ఆ పాత మొబైల్ మా అల్లుళ్ళు ఇద్దరు కలిసి పలగొట్టేసారు దాన్ని. అందుకని కొత్త మొబైల్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడు. కంప్లీట్గా గజ్వేల్లో షాపులు చాలా ఉన్నాయి. నేను ఒకటి స్వర్గ మొబైల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ చాలా ఆఫర్స్ పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను డైలీ చూస్తా, మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. అక్కడ మొబైల్స్ కూడా మంచిగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ మొబైల్స్ ఉన్నాయి అక్కడ. నేను చూసిన, అందుకని అక్కడికి వెళ్తున్నా. కంప్లీట్గా నేను షాప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇప్పుడు నేను డైరెక్ట్ లైవ్లో కూడా చూపిస్తాను. మనకు ప్రజ్ఞాపూర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి గజ్వేల్లో, అసలు గజ్వేల్లో ఎక్కడ షాప్ ఎక్కడ ఉందో మొత్తం చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ ఫోన్ తీసుకుంటున్నా ఇక్కడికి చూపిస్తా. ఓకే, మరి వెళ్దాం. ఇప్పుడే విలేజ్ నుంచి అయితే బయలుదేరుతున్నా. ఇంకా ఊరు దాటలేదు. ఇప్పుడు గజ్వేల్ పోనీకి నాకు ఒక 2 రోడ్లు ఉంటాయి. ఒక సైడ్ నుంచి గౌరవ నుంచి వెళ్ళొచ్చు, ఇంకో సైడ్ నుంచి ఎర్రవల్లి నరసింహపేట ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి ప్రజ్ఞాపూర్ నుంచి వెళ్ళాలి కాబట్టి ప్రజ్ఞాపూర్ నుంచి చూస్తే షాప్ మనకు ప్రతి ఒక్కరు వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి మరకుకు పౌండ్లపర్తి. ప్రజెంట్ అయితే మరకుకు దాటేసిన. నెక్స్ట్ వచ్చేసి పవనపర్తి తర్వాత పాతూరు తర్వాత ప్రజ్ఞాపూర్. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతా. డైరెక్ట్ ఇక ప్రజ్ఞాపూర్ వెళ్దాం. ఓకే మరి పాతూరు దాటేసినాము. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ప్రజ్ఞాపూర్. ఒక్కసారి చూడండి, ఔటర్ రింగ్ రోడ్ ఇదే. ఒకసారి అక్కడ బోర్డు కూడా ఉంది. తూప్రాను, నర్సాపూర్, సంగారెడ్డి, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంనగర్, చేగుంట, నాగపూర్ రోడ్, మెదక్. ఇక్కడ మనకు అక్కడ చూసినట్టయితే మన బోర్డు పైన ఉన్న ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళొచ్చు మనం ఇక్కడ నుంచి. ఔటర్ రింగ్ రోడ్ మాత్రం సూపర్ చేశారు. మన సీఎం అయితే మన కేసీఆర్ గజ్వేల్కి అయినా మన తెలంగాణకి అయినా సీఎంగా గెలిచినందుకు మన గజ్వేల్ని అయితే ఒక 30 సంవత్సరాల ముందు తీసుకోయాను. ఇంకా వేరే వాళ్ళు గెలిస్తే మాత్రం అవును కాకపోను తెలియదు, కానీ కేసీఆర్ గెలిచేపాటికి మనకు 30 సంవత్సరాల ముందుకు వచ్చింది గజ్వేల్. ఇంత మంచి రోడ్లు, ఇంత మంచి డెవలప్మెంట్ ఎవరు చేస్తారు. ఇప్పుడు ఒక్కడని కాదు, ఇంకా తెలంగాణ చాలా డిస్ట్రిక్ట్ అయినాయి. మంచిగా చేశాను. మనకి ఇంకా సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ముందు సిగ్నల్ కనిపిస్తుంది. సిగ్నల్ బంద్ పెట్టేశారు. సిగ్నల్ అయితే బంద్ పెట్టారు. ఇది బస్ స్టాప్, ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఇది. ఓకేనా? ఈ బస్ స్టాండ్ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాల్సిందే. వెల్కమ్ టు మున్సిపల్ కౌన్సిల్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్. ఓకే, ఇంకా గజ్వేల్ లోపలికి ఎంట్రీ కాలేదు. గజ్వేల్ రోడ్ అయితే ఎక్కినాము ప్రజ్ఞాపూర్ నుంచి. చూడండి, మనకు ఆల్మోస్ట్ ప్రజ్ఞాపూర్ గజ్వేల్ 2 కలిసే ఉంటాయి. మధ్యలో ఒక కాలనీ అడ్డు ఉంటుంది అంతే. మొత్తం అది కమాండే. ప్రజ్ఞాపూర్ నుంచి మనకు గజ్వేల్ బస్ స్టాండ్ 1 కిలోమీటర్ నరంతో అనుకుంటాను. ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అప్రోక్సిమేట్ 1 కిలోమీటర్ నర ఉంటుంది. చూడండి ఎంత మంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అవుతాము. ఇది కాలువ. ఈ కాలువ నుంచి మంచిది గజ్వేల్. రైట్ సైడ్ కు సంతోష్ సినిమా థియేటర్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ కలిగి కొంచెం ముందు అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కు యాదగిరి థియేటర్ ఉంటుంది. సినిమా థియేటర్ యాదగిరి. ఇదంతా మన గజ్వేల్ అయ్యా. అక్కడ సిగ్నల్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే మనకు గజ్వేల్ బస్ స్టాండ్. ఒకసారి చూడండి, తెలంగాణ తల్లి పక్కనే గజ్వేల్ బస్ స్టాండ్. తెలంగాణ తల్లి దాటేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక సిగ్నల్ గంటలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ సిగ్నల్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కొంచెం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ పాతవి మార్కెట్ ఉంది. ఇక్కడ అంగడి, పాత అంగడి సైడ్ చౌరస్ సైడ్. ఇక్కడ జాలిగాం వెళ్తాం స్ట్రైట్ పోతే. అది జాలిగాం రోడ్డు. ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు ట్రాఫిక్ వాళ్ళు. దాంట్లో ఈరోజు అంగడి కదా, అంగడి
ఇక వచ్చేసి ఇక్కడ షాప్ ఉంది కదా మనకు స్వర్గం మొబైల్స్. ఇదే ఇక జస్ట్ దాటంగా దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వర్గం మొబైల్స్. ఓకే సో గైస్ మనం ఫైనల్గా అయితే స్వర్గం మొబైల్స్ వచ్చేసాము. ఇక షాప్ ఇది ఇక్కడ ఒకసారి ఉంది, ఇదే షాపు. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను తీసుకుంటా. ఇక్కడ షాప్ ముంగట బండి ఇక్కడ పార్క్ చేసిన. అయితే ఇప్పుడు మొబైల్ తీసుకోనికి లోపలికి వెళ్దాము. సరే ఇదే షాప్ అదే మనం లోపలికి వెళ్దాం. సరే లోపలికి అయితే వచ్చేస్తున్నాను. ఓకే ఫైనల్ అయితే షాప్లోకి వచ్చేసిన. ఒకసారి ఉంది షాప్. ఓకే చూశారు కదా. ఇప్పుడు సరే ఫోన్ అసలు ఏమేమి ఫోన్లు ఉన్నాయి. నాకైతే మా అల్లుళ్ళు తీసుకుపోయినా కానీ మా అల్లుళ్ళు క్రికెట్ ఆడతారు ఫోన్ తోటి. నాకు కింద పడ్డా కానీ అంటే కొంచెం సేఫ్టీగా ఉండేటట్టు దానికి స్పోర్చెస్ కానీ ఫోన్ కూడా కొంచెం మంచిగా తీసుకుని తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్ తీసుకుందామని వచ్చేసిన. అన్న కూడా ఆల్రెడీ పొద్దున కాల్ చేసిన రమ్మని చెప్పిండు. ఓకే మరి వచ్చేసిన. ఒకసారి ఇవన్నీ అడుగుదాం ఫోన్లో. బ్రదర్ ఫోన్లో అడుగుతుంది అంటే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ 5G 5G చూపిస్తాం. ఇక్కడ చూపిస్తారట. వివో వచ్చేసి 990 ఫోను. ఇంకో డమ్మీ ఇది వచ్చేస్తాం మనకు 14C. తక్కువ బడ్జెట్లో అంటే 10,000లో వచ్చేస్తాం మనకు 5G ఫోన్. 5G ఫోన్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఉంటుంది. కెమెరా కూడా 50 MP వస్తుంది మనకు. ఇది 13 MP వస్తుంది మనకు. బ్యాటరీ బ్యాకప్ అండి 5000 mAh 5160. బ్యాటరీ వచ్చేసి 33 watts ఛార్జర్, 50 MP కెమెరా, సైడ్ ఫింగర్ ప్రింట్. ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 4Gen2. స్నాప్డ్రాగన్ 4Gen2 ప్రాసెసర్ ఉంటుంది మనకు. సేమ్ డిజైన్ మొత్తం సేమ్ అనుకోండి. కలర్ పర్పుల్ కలర్. సో గైస్ ఫైనల్గా అయితే ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే 50 MP కెమెరా ఉంది. ఇంకొకటి ఏంటంటే 5G ఫోను, 5000 mAh బ్యాటరీ కూడా. ఎందుకంటే ఎక్కువ యూజింగ్ అండి సిస్టర్కే కాబట్టి అల్లుడికి ఇట్లా నార్మల్గా యూట్యూబ్ ఇట్లా చూసుకోనికి ఓకే సరిపోతాయి ఇదైతే. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇన్ కేసు వాళ్ళు పోయిన తర్వాత తీసుకొని కోపంలో నీళ్ళలో పడేసినా కానీ కొంచెం తక్కువనే పోతాను సెట్ అవుతానని చూస్తున్నా. ఓకేనా సరే మరి ఫైనల్ అయితే ఇదైతే ఓకే అండి. మీరు కూడా కంప్లీట్ షాప్ డీటెయిల్స్ పెడతా. మీరు కూడా రండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అన్నకు మెసేజ్ చేయండి పర్సనల్గా, కంపల్సరీ రెస్పాండ్ అవుతాడు. ఒకసారి ఇక్కడికి వచ్చి కూడా మీరు కూడా ఉండండి. మన ఫోన్ మినిమం పెద్ద ఫోన్ తీసుకోవడానికి మంచి గివ్ అవేలు కూడా ఉంటాయి ఇక్కడ. ఆ టోకెన్ కూడా ఇస్తాడు, ఒక చాక్లెట్ కూడా ఇచ్చి పంపిస్తారు తీయగా. వీడికి వచ్చి స్వీట్ నోట్లో పెట్టి పంపిస్తారు. ఓకేనా ఒకసారి మనం ఫైనల్గా ఒకసారి మొత్తం షాప్ మొత్తం రివ్యూ చేస్తా, చూపిస్తా. ఓకేనా సో గైస్ ఫైనల్లీ అయితే రెడ్మీ ఫోన్ తీసేసుకున్నా. రెడ్మీ 14C 5G మొబైల్, 5000 mAh బ్యాటరీ. ఇది నాకు బెటర్ అనిపించింది తక్కువ బడ్జెట్లో. ఓకేనా ఒక్కొక్కటి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఓకేనా ఒక్కొక్కటి షాప్ కూడా ఉంది కంప్లీట్గా. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి వెనకాలకు మరిపోవడం అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇన్స్టాగ్రామ్ అన్నది డిస్క్రిప్షన్లో పెడతా. ఏమైనా డౌట్ ఉన్నా కానీ అన్నకు మెసేజ్ చేయండి. నెంబర్ కూడా పెడతా. ఫోన్ చేసి ఒకసారి రండి, చెప్తాడు అన్న. ఓకే గైస్ చూశారు కదా. మరి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటా.